మినీ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ఎస్ మరి శ్రీనివాస్ గారు నమస్తే, మీతోనే మొదలు పెడదాం. సభ నిన్న మీ దగ్గరే జరిగింది. దానికి సంబంధించినటువంటి బాధ్యతలు కావచ్చు అన్నీ మీరు చూశారు. అసలు సభ ఏం జరిగింది, సభలో అసలు ఏం చెప్పారు, అసలు సభ అటర్ ఫ్లాప్ లక్షలు అన్నారు, ఆ పరిస్థితి ఎక్కడ ఉందని చెప్పి ఇవాళ ఉదయం నుంచి అధికార పార్టీ నుంచి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మీరు సభ నిర్వహించారు, సభను చూశారు, సభ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఈ సభ ఎలా జరిగింది, సభ ద్వారా ఏమీ చెప్పలేదా, సభ ద్వారా సరే మీరు ఇవ్వాల్సింది మీ అధినేత ఇవ్వాల్సినటువంటి క్లారిటీ ఇచ్చారు, కానీ అటర్ ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న మిత్రులకి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నిన్న జరిగిన సభ నేను ఒక 4 గదుల మధ్యలో పెట్టింది కాదు, ఒక బహిరంగ ప్రదేశం, దాదాపుగా 25 నుంచి 30 ఎకరాల్లో మనం సభ జరుపుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార పార్టీ నుంచి చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ బస్సు మనకి ఇవ్వలేదు, ప్రైవేట్ బస్సు కూడా ఇవ్వలేదు, స్కూల్ బస్సు కూడా ఇవ్వలేదు. కేవలం ఆటోల మీద, కార్ల మీద, మోటార్ సైకిల్ మీద సభ జరగడం జరిగింది. దాదాపుగా 2 లక్షల నుంచి 2 లక్షల 15 మంది జనం హాజరవడం జరిగింది. ఇంకా అది ఎక్కువైన తర్వాత జనం లోన్కి వెళ్లకుండా బయటకు వెళ్ళిన సందర్భంలో మీరు విజువల్స్ కనబడుతుంది, చూసుకోవచ్చు. దాంట్లో అది మానేసి జనం వెళ్ళిపోయిన తర్వాత 4 ఫోటోలు తీసి ఇగో పవన్ కళ్యాణ్ గారి సభ అంతా ఖాళీగా ఉందని చెప్పుకునేటువంటి ఒక మీడియాలు కొన్ని ఉన్నాయి. సాక్షి పేపర్ లాంటి, సాక్షి టీవీ లాంటి వాళ్ళకి ఆ సహజం, అది కాదు కరపత్రిక. కానీ దాన్ని పెద్దగా నేనైతే పట్టించుకోను, ఎందుకంటే నిరంతరం వాళ్ళ విషయం చెబుతూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీని బతకలేకుండా చేసే ప్రభుత్వం ఇది. ఎక్కడ కూడా మనకి ఎలాంటి స్వాతంత్రం లేకుండా అధికారుల్ని చాలా ఇబ్బంది పెట్టి లాస్ట్ మినిట్ వరకు కూడా మనకి ఇచ్చారో లేదో కూడా తెలియకుండా మనం ఎప్పుడో 3 రోజుల ముందు నుంచి మనం సభకి పర్మిషన్ పెట్టాం. అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చిన నోటీసులు అన్ని కూడా ఫుల్ఫిల్ చేశాం. ఫైర్ ఇంజిన్లు అడిగారు, అంబులెన్స్ అడిగారు, టోయింగ్ వ్యాన్లు అడిగారు. అక్కడ అన్ని వే అంతా కంఫర్ట్ గా ఇంకో 15 అడుగులు పెంచుకున్నారు. చెప్పినది చేసినప్పుడు కూడా రాత్రి 3 దాకా వేధిస్తారు. అయినప్పుడు కూడా ఆ సభను జయప్రదం అవడం జనంలోంచి వచ్చిన కదలిక అది నేను లేకపోతే ఇంకోళ్ళు తీసుకొచ్చింది కాదు. ఆ సభ జరిగినంత కాలం మీరు కూడా చూసుకుంటారు, మీరు కూడా లైవ్ ఇచ్చారు. నేను చెప్తే అది అవాస్తవం. మీరు చెప్పింది మీ విజువల్స్, మీ ఫోటోలు, మీ కెమెరా ఇవన్నీ మీరు సృష్టించింది కాదు, అవన్నీ దాన్ని మార్చలేము. ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. సభ ఫెయిల్యూర్ అంటే కళ్ళు పోయిన వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు, కళ్ళు లేని అందులో మాట్లాడే మాట సభ ఫెయిల్యూర్ అని మాట్లాడతారు. కష్టపడి పనిచేసిన మాకు తెలుసు, ఎంత గ్యాదరింగ్ చేసి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా జన సైనికులు వేరు మంది స్వచ్ఛందంగా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. కావాలంటే ఏ ఊరి నుంచి ఎంతమంది జనాలు కూడా లెక్క చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా ఒక్క తాడేపూర్ నుంచి 50 నుంచి 60 జనాలను అటెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా పక్క విలేజ్ తణుకు, ఉంగుటూరు, పక్కన నిడదవోలు, ఇటు చూస్తే మరి ఇంకా ఏలూరు, గోపాలపురం, ఈ సరౌండింగ్ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా కొద్దిగా 10,000, 20,000, 30,000 ఎలా గ్యాదర్ చేసుకుంది. మొత్తం ఏ విలేజ్ నుంచి ఎన్ని వచ్చినాయి, ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని బస్సులు వచ్చి, ఎంత పార్కింగ్ పెట్టామన్నది కూడా మీకు వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సాక్షి టీవీలో చూపించడానికి వివరణ ఇస్తే నాకు 1 నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే పొద్దున్న సాయం దాకా ఇప్పుడు 4 డిబేట్ లేదు. కాబట్టి ఇంకా మాకు కూడా ఓపిక ఉండదు. వాస్తవాలు మీ అందరికి తెలుసు, నేను చెప్పింది నిజం కాకపోతే మీరు విజువల్స్ చెప్పి చూడండి. సభ సక్సెస్ ఫెయిల్యూర్, ట్రాఫిక్ ఎంతసేపు ఆగింది, ఎంతమంది జనం రోడ్డు మీద ఉన్నారు, ఎంతమంది జనం గ్రౌండ్ లో ఉన్నారు అనేది మీరు కూడా తెలుసు. 10,000తో మోటార్ సైకిల్ ర్యాలీ చేశారండి, 10,000తో మా ఒక్క తాడేపూర్ నుంచి. సక్సెస్ అంటే మా సక్సెస్ అండి. ఇప్పుడు వాళ్ళకి మన సక్సెస్ వాళ్ళు ఫెయిల్యూర్ కింద లెక్కేస్తారు. కానీ ఇప్పుడు సభ అనేది మీరు చూపిస్తారు కదా విజువల్స్, అవి నేను ఇచ్చారా మీకు ఏంటి, మీరు తీసుకున్నాయి కదా అన్ని. దాని ఆర్గనైజింగ్ నేను చేశాను తప్ప దానికి మీడియా అంతా పనిచేసి నాట్ ఓన్లీ ఏబిఎన్ అది అందరికీ ఫ్రీ టు ఎయిర్ అండి. ప్రతి ఒక్కరూ చూశారు. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మీడియా ఛానల్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి వీడియోలు అందరూ కూడా చూశారు. కానీ ఉదయం నుంచి అధికార